హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో టమాటా కర్రీ అస్సలు టైం లేనప్పుడు 10 నిమిషాల్లో ఇలా చేసుకొని అలా తినేయచ్చు కమ్మగా. చపాతీ, పుల్కా, రోటీ, రైసు దేంట్లోకైనా సరే అద్భుతంగా ఉంటుంది. నేను చేసిన తీరులో ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్ళి టమాటా కర్రీ చేసేద్దాం, తినేద్దాం. టమాటా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 1/2 కేజీ టమాటాలు, పండిన టమాటాలు అండి, కొత్తిమీర, కరివేపాకు, 4 పచ్చిమిర్చి చీలికలు, టేబుల్ స్పూన్ కారం, టీ స్పూన్ గరం మసాలా, టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, టీ స్పూన్ ధనియాల పొడి, టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసామండి. ఈ కర్రీకి ఇంత సన్నగా ఉంటేనే బాగుంటుంది. పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1/2 కేజీ టమాటాలు తీసుకున్నాం కదా, ఇందులో నుంచి 1/2 కేజీ టమాటాలని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాం. నూనె వేడైందండి. ఇప్పుడు ఇందులో టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, జీలకర్ర వేగింది కదా, ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు వేపుకుందాం. ఉల్లిపాయలు వేగాయండి. ఇప్పుడు ఇందులో టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిందండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. అలాగే 2 రెమ్మల కరివేపాకు, 4 పచ్చిమిర్చి చీలికలు, 2 టేబుల్ స్పూన్లు ఉప్పు, టీ స్పూను ధనియాల పొడి, టీ స్పూన్ గరం మసాలా, టీ స్పూన్ జీలకర్ర పొడి, టేబుల్ స్పూన్ కారం, మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ, ఇలా కలుపుకున్నాం కదండి. ఆయిల్ పైకి తేలేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు వేపుకుందాం. చూసారు కదండి, ఆయిల్ అంతా చక్కగా పైకి వచ్చింది. మన మసాలాలన్నీ చక్కగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మిగతా 1/2 కేజీ టమాటాలని వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 50 ml నీళ్లు కూడా పోసుకుందాం. ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 5 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాం. చూసారు కదండి, చాలా అంటే చాలా సింపుల్గా మన టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా ఉందో. చపాతీ కానీ, రోటీ కానీ, రైస్ కానీ, ఎందులోకైనా కానీ కమ్మగా ఉంటుందండి. అస్సలు టైం లేనప్పుడు ఇలా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.